డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు. ఈ రోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పాస్ సదస్సులో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దళిత క్రిస్టియన్ మీద, దళితుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎవరైతే దాడులకు ఎగబడుతున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు మొన్న సుప్రీంకోర్టు. ఇచ్చినప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేదు అని ఇవ్వడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేతంటే ఆ రోజున ఈ దళితులైనటువంటి ఈ మాలామాదిగులు గుడికి బడికి రాని ఉన్నప్పుడు అప్పుడు క్రైస్తవ మిషనరీలు హక్కును చేర్చుకుని వీరికి చర్చిలు కట్టించి వీరికి మామూలుగా హాస్పిటల్స్ విద్య నేర్పించడం వల్ల ఈ రోజు ప్రత్యేకంగా వెళ్ళారు తప్ప వీరు బలవంతంగా పంపించింది మాత్రం అప్పుడున్నటువంటి మనువాదులు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో నేను, నాతో పాటుగా మందకృష్ణన్న, అలాగే పాస్టర్ నోవా గారు, అలాగనే ఇంకొక 2-3 పెద్దలు కూడా మాతో వచ్చినప్పుడు మేము జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ ఈ నెల 27వ తేదీ పోయిన నెల 27వ తేదీ కలవటం జరిగింది. అప్పుడు ఆయన ఒకటే చెప్తున్నాడు, క్రైస్తవ మతం తీసుకుంటే కులం అనేది ఉండదు, దళిత క్రైస్తవులు ఎస్సీ వాళ్ళు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఆయన ఒకటే చెప్పదలుచుకున్నాను మేము. ఆయన ఏమన్నా, ఆయన ఎక్కడ తిరిగాడు భారతదేశం అంతా? భారతదేశం 8 రాష్ట్రాలు తిరిగాడు ఇప్పటి వరకు. అందుకని మన దేశం అంతా తిరగాలి. ఈ యొక్క దళిత క్రైస్తవులు పడుతున్న బాధలు తెలుసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేతంటే క్రైస్తవ మతం తీసుకోవటం వల్ల, తీసుకున్న తర్వాత కూడా మాలే అంటున్నారు, మారిగి పాస్టర్ అంటున్నారు. ఈ రోజున ఎస్టీలు నమ్ముకున్నారు, బీసీలు నమ్ముకున్నారు, ఓసీలు నమ్ముకున్నారు. ఈడబ్ల్యూఎస్ ఓసీలకు వస్తా ఉంది, బీసీ రిజర్వేషన్ బీసీలకు వస్తా ఉంది, ఎస్టీల రిజర్వేషన్ ఎస్టీలకు వస్తా ఉంది. మరి ఎస్టీలకు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం. అందుకోసమని దీని మీద చాలా కమిషన్లు నియమించారు. ఆ కమిషన్లన్నీ కూడా ఒకటే చెప్పాయి, వీళ్ళు క్రైస్తవ మతం వెళ్ళటం వల్ల వీళ్ళ స్థితిగతులు మారలేదు, వీళ్ళ వివక్ష మారలేదు, వీళ్ళ కుల వివక్ష గురవుతా ఉన్నారు, ఆర్థికంగా వెనకబడే ఉన్నారని చెప్పి. అయినా ఏంటి మీ ఆలోచన, మీ కుట్ర ఏంటి అంటే మొత్తం రిజర్వేషన్ తీసేసి మేము పూర్వం ఎలాగా మూతుకు ముంత వెనక టాటా కొట్టుకునే రోజులు తీసుకొచ్చి పరిస్థితి ఏర్పడుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఎప్పటికైనా సరే ఈ యొక్క కమిషన్ పొడిగించాలి, మా స్థితిగతులు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలి. దాని పక్షం ఈ నెల 24వ తేదీన మన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ఉన్నత కులాలైనటువంటి సతీష్ కుమార్ గారు కానీ, మిగిలిన జాన్ వెస్లీ గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందించాలి. ఈ దళిత క్రైస్తవులు వస్తున్నారు, మీ చర్చకు వచ్చి వాళ్ళతో మా వాళ్ళే. అందుకని మీరు కూడా స్పందించాలి. ఈ దళిత క్రైస్తవుల పోరాటానికి మీరు కూడా సపోర్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం.